దేశం కోసం, దేశ ప్రజల కోసం మంచుకొండలో పహారా కాస్తూ జవాను అమరుడయ్యారు. ధర్మవరం పట్టణం నాగులబావి వీధికి చెందిన బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణారెడ్డి విధి నిర్వహణలో ఈ నెల 15న గుండెపోటుతో మృతి చెందారు. వెంకటరమణారెడ్డి 2003లో బీఎస్ఎఫ్లో చేరారు. 22 ఏళ్లుగా పనిచేస్తున్నారు. కశ్మీర్లో విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మృతి చెందారు. ఉష్ణోగ్రతలు పడిపోయి ఊపిరి అందక మృతి చెందినట్లు బీఎస్ఎఫ్ అధికారులకు సమాచారం. వెంకటరమణారెడ్డికి భార్య హరిప్రియ, కుమారుడు మహీధర్ రెడ్డి, కుమార్తె రిత్విక ఉన్నారు. బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణారెడ్డి పార్థివ దేహం గురువారం రాత్రి ధర్మవరం పట్టణానికి చేరుకుంది. కాశ్మీర్ నుండి బెంగళూరుకు ఆర్మీ అధికారులు ఆయన పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు. అక్కడి నుంచి మిలిటరీ వాహనంలో ధర్మవరానికి తీసుకొచ్చారు. మరికొన్ని రోజుల్లో పదవి విరమణ కానున్న ఆయన ఇలా మృతి చెందడంతో కుటుంబీకులు, బంధువులు బోరున విలపించారు. వెంకటరమణారెడ్డి స్వగ్రామం చెన్నై కొత్తపల్లి మండలం బసినేపల్లి కాగా కొన్నేళ్లుగా ధర్మవరంలో నివాసముంటున్నారు. శుక్రవారం ఉదయం జవాన్ పార్థివ దేహాన్ని ధర్మవరం పట్టణంలో భారీగా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం స్వగ్రామమైన చెన్నై కొత్తపల్లి మండలం బసినేపల్లిలో అధికారిక లాంఛనాలతో జవాను అంత్యక్రియలు నిర్వహించారు.